వెల్కమ్ టు టైమ్ 24/7. ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే ఖైరతాబాద్ ప్రసాద్ ఐమెక్స్ వద్ద ఉన్నాము. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సమంత మెయిన్ రోల్ గా పోషించిన మా ఇంటి బంగారం మూవీ ఎలా ఉందో ప్రేక్షకుల విశేషాలలో తెలుసుకుందాం. మా ఇంటి బంగారం సూపర్ ఉంది. నిజంగా అమ్మాయిలు అయితే ఇలానే ఫైట్ చేయాలబ్బా. సమంత గారు ఫైట్ చేస్తుంటే ఎంత బాగుందంటే నిజంగా అమ్మాయిలు అయితే ఇలానే ఫైట్ చేయాలనిపించింది. సినిమా అయితే సూపర్, వన్ మ్యాన్ షో అనిపించవచ్చు. నిజంగా అబ్బాయిలకి ఏ మాత్రం తీసిపోదు. ఒక అబ్బాయి ఫైట్ చేస్తే ఎంత బాగుంటుందో, సమంత గారు అంతకు మించి అని ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇంకా అంతకు మించి అని చెప్పొచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఫ్యామిలీ గురించి నిజంగా ఒక అమ్మాయి ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది, ఎంత బాగా ప్రొటెక్ట్ చేసుకునింది అనేది చాలా బాగా చూపించారు. అమ్మాయిలు అంటే వంటలు ముగ్గులు ఇవే కాదు, నిజంగా ఫ్యామిలీని కాపాడుకోవడానికి కూడా ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్తుంది అనేది సినిమా అయితే సూపర్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీస్ అంతా వచ్చి చూడొచ్చు. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ నందిని గారి డైరెక్షన్, ఒక అమ్మాయి డైరెక్షన్ లో ఇంకొక అమ్మాయి చింపేసింది అంతే. మెయిన్ లీడ్ యాక్టర్స్ అందరూ కాస్టింగ్ అంతా పెద్ద పెద్ద కాస్టింగ్ గా ఉంది. చాలా బాగా అనిపించింది. రెండు బాగున్నాయి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఉంది. శ్రీముఖి అయితే అసలు సూపర్. ఇద్దరు తోటికోడలి క్యారెక్టర్స్ కాబట్టి చాలా కాంపిటేటివ్ గా ఫీల్ అవుతూ ఇద్దరు చాలా బాగా చేస్తారు. శ్రీముఖి కూడా మంచి హిట్ పడిందని చెప్పుకోవచ్చు. చాలా మంచి సినిమా పడింది. తను అన్నట్లు తనకి కెరియర్ కి చాలా బాగా హెల్ప్ అయింది. మూవీ కెరియర్ కి సమంత పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పాలా, అసలుకి సూపర్ చించేసింది. చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు. వాళ్ళు చూడకూడదు వీళ్ళు చూడకూడదు అని ఏం లేదు. సినిమా అయితే సూపర్ ఉంది. లేదు, ఇది చూసాక సమంత బాగుంది. సమంతకి చాలా బాగా సూట్ అయింది. సాయి పల్లవి కంటే సమంతకే బాగా సూట్ అయింది. కంబ్యాక్ పక్కా హిట్. సమంత గారికి కంబ్యాక్ పడిందని అనుకోవచ్చు. మూవీ అయితే చాలా బాగుంది. మా ఫ్యామ్ చెప్పినట్టే ప్రేమతో హృదయాలతో కొట్టేసింది. శ్రీముఖి గురించి ఇంకా చెప్పాలా మాటలు. ఆమె యాక్టింగ్ కానీ ఏదైనా యాంకరింగ్ లో కానీ మొత్తం అన్నిట్లో ఏదైనా చేసేస్తారు. ఫస్ట్ లో కొట్టుకుంటారు, మళ్ళీ లాస్ట్ కి కలిసిపోతారు. మూవీ అయితే ఓవరాల్ గా అసలు మూవీ గురించి చెప్పక్కర్లా ఈ మాటలు. మా శామ్ చేసిందంటే ఇంకా బ్లాక్ బస్టర్ కొట్టేసినట్టే ప్రేమతో. కాస్ట్యూమ్ శారీ, ఇంకా మా శామ్ శారీలో కానీ ఏ కాస్ట్యూమ్ వేసుకుందా మా శామ్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు కదా. నిజంగా మా ఇంటి బంగారం గారు, మన అందరి బంగారం. ఈ సినిమాతో ఇంకా అర్థమైపోయింది. మీరు ఎంజాయ్ చేస్తారు సినిమా, మీ ఫ్యామిలీతో వెళ్ళండి. సమంతది ఇంకా ప్రతి ఒక్కటి బుజ్జిబాబు అందరూ సీన్స్ మీరు చాలా హ్యాపీగా అండ్ ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ చూస్తారు. చాలా సీన్స్ లో మీరు డ్రామా చూస్తారు. ఆ డ్రామా మీరు చాలా లవ్లీగా ఎంజాయ్ చేస్తారు అనమాట. అండ్ శ్రీముఖితో పాటు కూడా మీకు చాలా ఫన్ ఉండిద్ది, కామెడీ ఉండిద్ది. అండ్ ఎవ్రీ యాంగిల్ లో మీరు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్కటి. సినిమా అయితే సూపర్. ఫైట్ సీన్స్ అయితే ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ అనమాట. రెండు మొత్తం సినిమా హిట్, చాలా బాగుంది. యా, ఇన్స్పైర్ అయిన సమంతని నేను కూడా అందరినీ వెళ్ళేటప్పుడు పెళ్లి చేస్తా. ఒక్కొక్కది కొడతాను చూడు ప్రేమతో. అబ్బా అంటే గన్ తోటి ఒక్కటే నాకు బాగా నచ్చుతుంది. ఒక సీన్ లో సమంత అందరినీ కొట్టి ఇంకా అనుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. ఆ సీన్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. నా ఫేవరెట్ అది. ఆయన టైమింగ్ గానీ, ఆయన పంచువాలిటీ, ఒక్కొక్క డైలాగ్ చెప్పే విధానం గానీ ఆయన అయితే టాప్ అన్నమాట. ఆయన కామెడీ అయితే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అండ్ ఒక్కొక్క సీన్ అంటే వెన్నెల కిషోర్ గారిది లాస్ట్ ఎమోషనల్ సీన్ మీకు చాలా నచ్చుతుంది. అందరూ కామెడీగా ఎంజాయ్ చేసుకుంటారు. ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది చాలా బాగా తీసుకొచ్చారు. ఫస్ట్ లో అంతా ఫైట్ చేసుకుంటూ లాస్ట్ లో కలిసిపోయి ఒక ఫ్యామిలీ లేడీ అందరూ ఫ్యామిలీ అంతా కలిస్తే ఏం చేయొచ్చు అనేది మూవీలో చూడొచ్చు. మెయిన్ క్యారెక్టర్స్ చూసుకుంటే ఇంకా ప్రతి ఒక్కరు మెయిన్ క్యారెక్టర్ అనే చెప్పొచ్చు. బికాస్ ప్రతి ఒక్కరు సీన్స్ కూడా వాళ్ళ ఎమోషన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి.
నుండి అమ్మాయిలు ఏం నేర్చుకుంటే బాగుంటుంది? యా, ఎస్పెషల్లీ శామ్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా నుంచి వచ్చింది అండ్ తను ధైర్యంగా తన భయాన్ని పోగొట్టుకొని ఇంత ధైర్యంగా వచ్చి ఫైట్ చేసింది, ఫ్యామిలీ కోసం ఏదైనా ముందుకు నిలబడాలి అని అమ్మాయిలు చాలా ధైర్యంగా ఫీల్ అవ్వాలని కోరు. హైలైట్స్ అంటే ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ నుంచి అసలు చాలా బాగుంది. ప్రీ ఇంటర్వెల్ కానీ, ప్రీ క్లైమాక్స్ కానీ, క్లైమాక్స్ కానీ, ఇంటర్వెల్ బ్లాక్ కానీ చాలా కొత్తగా, చాలా డిఫరెంట్ గా అనిపించింది. మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి. నా ఫేవరెట్ డైలాగ్ అంటే ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అబ్బా. మరి ప్రేమతో మూవీలో యా, డెఫినెట్లీ చాలా గట్టిగా కొట్టారు. ఇన్స్పిరేషనల్ అంటే ఇప్పుడు ఒక ఉమెన్ కానీ, ఒక కోడలు కానీ ఇలా ఉండాలి, ఈవే హౌస్ హోల్డ్ వర్క్స్ చేయాలి, ఇలా మనం ఒక సెట్ ఆఫ్ కేటగిరీ పెట్టుకుని ఉంటాం కదా, అవన్నీ బ్రేక్ చేసి ఇలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా చెయ్యొచ్చు అని చెప్పేసి అనిపించింది. యా, శ్రీముఖ యాక్టింగ్ ఎలా యా, తను కూడా బాగా చేసింది. యాంకరింగ్ బాగుందా, ఇలా మూవీస్ లో కూడా బాగుందా? ఆ మూవీస్ లో కూడా తను చాలా బాగా చేసింది అనిపించింది. యా, ఆల్ క్యారెక్టర్స్ కి అంటే మంచిగా రాశారు. సమంత గారి యాక్టింగ్ ఫ్యామిలీ ప్లస్ పాయింట్, చాలా బాగా చేశారండి. శ్రీముఖి హైలైట్ అండి సినిమాకి. శ్రీముఖి సమంత గారి కాంబినేషన్ హైలైట్. అసలు మార్వెలస్ గా ఉంది. లైక్ హాలీవుడ్ రేంజ్ లో రాజు గారు రిప్రజెంట్ చేశారు సమంత గారిని. అండ్ చాలా ఈజ్ గా చేసింది తన యాక్టింగ్ అండ్ ఆల్. ద వే తన ఎక్స్ప్రెషన్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఆ లాంగ్వేజ్ ఎసెంట్ ఉంటది కదా తిరుపతి సైడ్, అది మాత్రం ఫుల్ ప్లెడ్జ్డ్ 100% న్యాయం చేసింది. బాగుందండి, అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు మూవీ. ఫస్ట్ టు ఎండ్ వరకు సూపర్ గా ఉంది. 5 out of 5. ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అబ్బా. చూడు అబ్బా ఇక లేవాల్సిన అవసరం లేకుండా అంత బాగా చేశారు. మూవీ మాత్రానికి ఓన్లీ ఉత్తమ మహిళ అంటే ఇలానే కాదు, కాళిక దేవత కూడా ఉత్తమ మహిళ అవుతుందని శామ్ గారు నిజంగా నిరూపించి పెట్టేశారు. తన డెడికేషన్, తన రియాలిటీ, నవ్విచ్చింది, ఏడిపించింది అందరినీ, మామూలుగా లేదు. శామ్ నువ్వు అసలుకి హీరోయిన్ కాదు, హీరో ఎరాని స్టార్ట్ అయిపోయింది. ఇట్లాంటి సినిమాలు ఇంకా 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 మంచి సినిమాలు తీసి లేడీ పవర్ స్టార్ అంటున్నారు, నిజమేనా? యా, పక్కా లేడీ పవర్ స్టార్. అసలు పవర్ స్టార్ అంటే ఇంకా ఏమని ఉంటే అందరికి హీరోస్ కి మనం ఇస్తాం కదా లేడీ స్టార్, పవర్ స్టార్ అని శామ్ కి ఇవ్వాలి. మ్యాగ్నెటిక్ స్టార్ అని ఇవ్వచ్చేమో మేబీ. చాలా బాగుంది శామ్ డెడికేషన్, ఆ ఫిట్నెస్, ఆ ఫైటింగ్ చూస్తే తను ఎంత కష్టపడి అది రావడానికి తను ఎంత ట్రై చేసింది అనేది బాగా కనిపించింది. నేనైతే అరవకుండా ఉన్న మూమెంట్ అయితే లేదు, అంత బాగా చేశారు శామ్. 5/5, 10/10, 100/100. అసలు ఇక రేటింగ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, అంత శ్రీముఖి మ్యామ్ గాను శామ్ మ్యామ్ ది కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ చూడడానికి ఏదో అలా ఇలా అనిపించినప్పటికి కూడా లాస్ట్ మ్యాజిక్ అయితే క్రియేట్ అయిపోయింది మూవీలో. శ్రీముఖిది అండ్ శామ్ గారిది అయితే నెక్స్ట్ లెవెల్, అది మాకు బాగా నచ్చింది. శారీతో ఫైట్ సీన్ అసలు నార్మల్ అప్పుడే మనం క్యారీ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం, కానీ మేడం అంతే. వెన్నెల కిషోర్ కామెడీనే ఎక్కువ ఉంది అంటున్నారు, నిజమేనా? లేదు అంటే మొత్తం మీద అనేం కాదు. శామ్ మ్యామ్ ఎప్పుడైతే మూవీల నుంచి మనం స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మనకి కామెడీ అనేది స్టార్ట్ అవుతూ వస్తుంది. అక్కడ వీళ్ళే పర్టికులర్ గా కామెడీ ఇక్కడే ఉంది కామెడీ అనేది అయితే లేదు. మూవీ మొత్తం కామెడీ, థ్రిల్లర్, యాక్షన్ అన్ని ఇచ్చి పడేసింది. సైడ్స్ కి ఏం మెసేజ్ ఇచ్చినారు ఆ మూవీతో? అది ఏంటి, ఆడవాళ్ళని అంటే జస్ట్ ఉత్తమ మహిళ ఇలా ఉండాలి అలా ఉండాలని కాకుండా కాళిక మాత అవతారం ఎత్తితే ఎలా ఉంటుంది, అసలుకి ఉత్తమ మహిళ అనే ఆ ట్యాగ్ ని రివర్స్ చేసేసారు శామ్. అందరు అంటే ఆడవాళ్ళకి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, కొన్ని చెప్పలేకపోవడం గానీ అవన్నీ ఉంటాయి, కానీ అలా ఉండకూడదు. ఎప్పుడైతే ధైర్యంగా ముందడిగేస్తామో దెన్ మెన్ అయినా ఎవరైనా సరే. సమంత శ్రీముఖి కోడల్లా అట్లా యాక్ట్ చేసినారు కదా, వాళ్ళ కాంబినేషన్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. రియల్ లైఫ్ లో కూడా తోటి కోడలు అంటే అలానే ఉంటారు. ఐఎమ్ ద మ్యారీడ్ పర్సన్, సో తోటి కోడలు లాగా అయితే శ్రీముఖి గారు, శామ్ గారు నిజంగా జీవించేశారేమో అనిపించింది. ఇంత బాగా చేశారు, చాలా అంటే చాలా. డైలాగ్ చెప్తారా, ఫేవరెట్ డైలాగ్? నా ఫేవరెట్ డైలాగ్ అంటే మూవీ మొత్తం ఫేవరెట్, అందులో డైలాగ్ ఏం చెప్తాను చెప్పండి. ఫేవరెట్ డైలాగ్ ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అబ్బా.
శామ్ అందరినీ థియేటర్ లో ఉన్న వాళ్ళందరినీ కొట్టేసి పంపించేశారు. అంత బాగా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. శామ్ బ్లాక్ బస్టర్, ఇంకా బ్లాక్ బస్టర్ నెక్స్ట్ లెవెల్ అది. శామ్ మేడం చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు. మీ హార్డ్ వర్క్ ఆ మూవీలో కనిపిస్తుంది. మీరు ఇంకా ఇట్లనే హీరోయిన్ గా కాదు, హీరో ఎరా మీరు స్టార్ట్ చేయాలి, అది బిల్డ్ చేయాలి. మీరు ఒక హీరో పర్సన్ అని మేము ఫీల్ అయిపోతున్నాం. నేనైతే ఫీల్ అవుతున్నా. అందరి గురించి నాకైతే సంబంధం లేదు. బట్ శామ్ మ్యామ్ అయితే నిజంగా ఇవాళ నా బర్త్డే. బట్ అందరికి ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తారు. శామ్ మ్యామ్ నాకు ఒక మంచి బ్లాక్ బస్టర్. నా బర్త్డే రాహుల్ గాంధీ గారిలో చిరునవ్వు అలాగే ఉందా? ఎవరంతగా విమర్శ చేసినా ఆల్ ది బెస్ట్. ఓకే, రాహుల్ గాంధీ గారి చిరునవ్వు టోటల్ వెరీ వెల్ బ్యాలెన్స్డ్ స్టోరీ మూవీ. పర్ఫార్మెన్స్ వైజ్, యాక్షన్, కామెడీ, అంటే ఎవ్రీ క్యారెక్టర్ లైక్ ఇద్దరు తోడికోడళ్ళు ఉంటే అది ఇనీషియల్ ఫ్రిక్షన్ ఎట్లా ఉంటుంది చూపించకుండా లైక్ అంటే అది ఆబ్వియస్. ఇట్స్ నాట్ లైక్ ఫైట్స్ ఆర్ క్వారల్ ఆర్ సంథింగ్. మనసులో ఉంటుంది ఇద్దరికి, అంటే బోత్ ఆర్ ఇన్సెక్యూర్ అబౌట్ ఈచ్ అదర్. మనము అంటే వాళ్ళందరూ అనసూయని బెటర్ గా అనుకుంటూ ఉంటారు, అలా చూపిస్తారు. బట్ అనసూయ అట్ ద సేమ్ టైమ్ షీ ఈజ్ ఆల్సో వెరీ ఇన్సెక్యూర్ అబౌట్ కొత్త కోడలు. అంటే తన పెద్ద కోడలే కానీ తనే కొత్త కోడలు ఇక్కడ. సో ఎంటైర్ స్టోరీ లైక్ విత్ అ వెరీ డిఫికల్ట్ బ్యాక్గ్రౌండ్ ఫర్ ద క్యారెక్టర్. అనదర్ అథెంటిక్ క్యారెక్టర్ గౌతమ్ గారి గురించి అండి. అథెంటిక్ లేడీ గౌతమి గారు అసలు అంటే అలా చూస్తుండిపోయాం. గౌతమి గారు స్క్రీన్ మీదకి రాగానే డైలాగ్స్ వినడం మర్చిపోయి అలాగా. ఐఎమ్ వెరీ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ గౌతమి. అంటే చాలా ఐ మీన్ వొలటైల్ ఎక్స్ప్రెషన్స్ తనవి. లైక్ అన్ని మొత్తం ఆల్ క్యారెక్టర్స్ చెప్పాను నేను. 5 కంటే ఎక్కువ ఉంటే పాసిబిలిటీ ఉంటే అది కూడా ఇచ్చేదాన్ని. సో వెరీ వెల్. అంటే ఇంత ఫుల్ లెంగ్త్ ఎవ్రీ రిలేషన్షిప్ ఇన్ ద స్టోరీ, హస్బెండ్ వైఫ్ ది కానీ, తోడికోడలేదు కానీ, సిస్టర్స్, వాళ్ళ ఫ్రెండ్స్, అసలు ఫ్రెండ్స్ కామెడీ చాలా సూపర్ గా ఉందండి అందులో. అంత ఫుల్ లెంగ్త్ దాన్ని ఎంటర్టైన్ చేయడం టిల్ ద లాస్ట్ సీన్. తప్పకుండా మోర్ దెన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అది. ఇట్ ఈస్ సో థాట్ ప్రొవోకింగ్, యూ కెనాట్ స్టాప్ థింకింగ్ అబౌట్ ఇట్. నేనైతే అది అసలు కంబ్యాక్ లాగానే నేను కన్సిడర్ చెయ్యనండి. షీఈ్ ఆల్వేస్ దేర్. అంటే తన హార్డ్ వర్క్ ఎంత ఉంది దీంట్లో తెలుస్తుంది. అంటే మనకి టైం పీరియడ్ చూసుకుంటే అది ఇట్స్ కంబ్యాక్ లాగా సినీ లాంగ్వేజ్ లో అంటారేమో. బట్ షీ స్పెంట్ ఆల్ దీస్ ఇయర్స్ ఫర్ దిస్ మూవీ. సో అది ఇక్కడ కనబడింది. చాలా బాగుంది. క్రిటికల్ గానే ఇప్పుడు చెప్పిందంతా కూడా నేను చాలా న్యూట్రల్ గా చెప్పాను. అంటే ఎక్కడన్నా కొంచెం డైలాగ్స్ కానీ అట్లా అనిపిస్తే ఇంకొంచెం బెటర్ చెయ్యొచ్చు చెప్పాను. బట్ దే ఆర్ ప్రొఫెషనల్స్. మేము ఓన్లీ ఇంపల్సివ్ గా చెప్తాము. అంటే ఇక్కడ అన్ని బ్యాలెన్స్ చేయాలి. ఒక స్లాంగ్ అనేది ఎందుకు పెట్టారు అని అంటే ఈ కోడలు వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది అని కొంచెం అక్కడ ఓవర్ట్ గా చూపించాలి. అందుకని తిరుపతి బ్యాక్గ్రౌండ్ తన డైలాగ్స్ లోనే చెప్పించారు. సో అది చాలా బాగుంది. సూపర్. అందరు ఖచ్చితంగా చూడాలి. ఖచ్చితంగా మార్బులేస్ అండి మూవీ. సూపర్ ఉన్నాయి. చించి పడేసింది సమంత. శారీ కట్టుకొని ఫైట్ చేసింది కదా, క్రేజీ అసలు. ఫైట్స్ అయితే అమేజింగ్ ఉన్నాయి అసలు. మన లేడీస్ కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నాను మూవీ ద్వారా? లేడీస్ కి ఏం ఉమెన్ పవర్ గురించి మొత్తం ఉంది అందులో. ఉమెన్ పవర్, ఉమెన్ ఎనర్జీ ఇట్లా అనిపించింది ఆమె. సూపర్. శ్రీముఖి ఎలా అనిపించింది? సూపర్ కామెడీ. మూవీ మొత్తం వెన్నెల కిషోర్ దే కామెడీ ఉంది అంటే లాస్ట్ కి వస్తారు ఆయన. వెన్నెల కిషోర్ గారు లాస్ట్ కి వస్తారు. కామెడీ ఉంది, ఆయన లాస్ట్ కి ఎండింగ్ లో వస్తారు. ఓవరాల్ గా సినిమాకి మీరు ఎంత రైటింగ్ ఇద్దాం అనుకుంటారు? 5/100. ఎక్సలెంట్ ఉంది మూవీ. ఫేవరెట్ డైలాగ్ ఒకటి చెప్పండి. ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో. అబ్బా, ఓవరాల్ గా మూవీ గురించి సూపర్ ఉంది. ఖచ్చితంగా అందరు చూడాలి. మెయిన్లీ అమ్మాయిలు అయితే ఖచ్చితంగా చూడాలి. ఇలాంటి సినిమా నిజంగా సమంత గారు ఇంత యాక్టింగ్, ఏమి ఫైట్స్, ఏమి గన్ పట్టడం, గన్ లోడింగ్ చేయడము, నిజంగా ఒక ఫ్యామిలీ మూవీ. ఒక ఫ్యామిలీ పరంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి ఈ మూవీ చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా నేను పెద్ద మూవీ అంత ఎంజాయ్ లేదు, కానీ ఈ సినిమా చూస్తే మాత్రం అయితే చాలా ఎంజాయ్ చేశాను, చాలా నవ్వుకున్నాను. శ్రీముఖి గారు కూడా కామెడీ పర్పస్ గానీ ప్రతి ఒక్కరు ఇందులో వంటలు చేసే క్యారెక్టర్ ఉంటుంది.
ఆమె కూడా చాలా అంటే చాలా న్యాయం చేసింది మూవీకి. ఈ మూవీలో జస్ట్ ఫ్యామిలీ పరంగా ఇంత బెస్ట్ మూవీ ఇస్తారని నేను అనుకోలేదు. నిజంగా ఒక రుద్రమదేవి కనిపించింది ఇక్కడ ఈ మూవీలో. అసలు నిజంగా ఫైట్స్, ఆ లోడింగ్, ఆ గన్ను వాడడము, ఒక్కొక్కరిని కొడుతుంటే మైండ్ బ్లోయింగ్. మ్యూజిక్ గానీ అసలు ఎలివేషన్స్ గానీ చాలా అంటే చాలా బాగుంది. నాకు బెస్ట్ మూవీ చెప్తాను. ఈ సినిమా ఎవరైనా బాగలేదంటే మాత్రం మన కర్మ. నాకైతే బాగా నచ్చింది. నేనైతే 5కి 5 ఇస్తా. కానీ సమంత గారు లుకింగ్ గానీ, ఆమె ఫైట్స్ గానీ అబ్బా సూపర్ మూవీ. చదిరిపోయింది అన్న మూవీ అయితే. థియేటర్ ఆ రెడ్ శారీ కోసం వెయిట్ చేసిన, మొత్తం రెడ్ శారీ వేసుకున్నా గా నుంచి పీక్స్ గా మస్తు అనిపించింది అన్న. లేడీ ఓరియంటెడ్ మూవీ మాత్రం సూపర్. లేడీ ఓరియంటెడ్ మూవీ మాత్రం ఇదే ఫస్ట్ టైం అనుకుంటే తీయడము సూపర్ అదిరిపోయింది అంతే. చూడండి, అందరు చూడాల్సిందే మూవీ. యాక్షన్ చూడాల్సింది మొత్తం పీక్స్. అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు అన్న, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చూడండి, సమంత బంగారం అంటే నా దగ్గరకు వచ్చింది. ముద్దు పెట్టుకున్నాను, చేతులు పెట్టుకున్నాను. బాగా నచ్చింది. సమంతను బాగా చూశాను. సమంత దేనికోసం ఫైట్ చేసి సినిమాలో అంటే స్టోరీ ఏంటి? స్టోరీ అంటే సమంత అందరిని కాపాడింది, ఫ్యామిలీ కోసం బ్రో, ఫ్యామిలీ కోసం కాపాడింది. ఒక్కొక్కరు ఇందులో జీవించేశారు. కొట్టింది, వాళ్ళని కాపాడింది. ప్రతి ఒక్కరు చాలా బాగుంది. సమంత అంటే నాకు బాగా నచ్చింది. సమంత గారికి ఎదురున్నారు. నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు సమంతం కలిసారు. చెప్పాలి కదా, ఈ మూవీకి తనే పెద్ద హీరో, నాట్ హీరో అయినా ఈ మూవీకి హీరో అంతే. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ చాలా చాలా అసలు ఎవ్రీ బిట్ ఎవ్రీ సెకండ్ చాలా చాలా ఇష్టం. నెక్స్ట్ లెవెల్ అసలు సమంత నాకైతే చాలా బాగా నచ్చింది. పర్సనల్ గా కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. సమంత నాకు బాగా నచ్చిందమ్మా. అలాంటి త్వరలో కావాలి. అనిపించింది అన్నాను బంగారం సమంత అంటే నా దగ్గరకు వచ్చేసింది. కంపేర్ చేసుకుంటే ఫస్ట్ మూవీ తర్వాత ఆవిడ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమాల మధ్యలో ఓ బేబీ ఇది ఉన్నా మళ్ళీ ఇది బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. మెయిన్ గా సమంత గారు వన్ మ్యాన్ షో అని చెప్పి విసిగెత్తిపోయాం. ఒక 1 woman షో అని చెప్పడానికి బాగా అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగా క్రియేట్ చేసుకున్నారు. స్క్రీన్ ప్లే వర్క్ బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. లాస్ట్ 40 minutes బాగుంటుంది. కాకపోతే రొటీన్ స్క్రీన్ ప్లే, రొటీన్ మనకి ఏం జరుగుతుందని ముందే ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ లో ఉన్నాయి కాబట్టి అది ఎంగేజింగ్ అనిపించింది. బట్ స్క్రీన్ ప్లే వైజ్ బాగుంది. వాళ్ళ ప్లాన్ శ్రీముఖి గారు, ఆనంద్ గారు, శ్రీలక్ష్మి గారు. సో మళ్ళీ ఆవిడ సినిమా రైటింగ్స్ ఆవిడే చెప్పుకుని ఒక సీన్ అదొకటి చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. సమంత గారికి వాళ్ళ ఫ్రెండ్ కి మధ్యన వచ్చే కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. బాగుంది సినిమా, చూడొచ్చు. అంటే థియేటర్ లో ఉంటది కదా సినిమాలు అన్నాక ఇంకా ల్యాగ్ మొత్తం యాసిటీస్ తీసేస్తే ఏముంటది, ఆ ల్యాగ్ ఉంటది. ఆ ల్యాగ్ ఎంగేజింగ్ గా ఉన్నప్పుడు బాగుంది అనిపిస్తుంది. సో ఆ ల్యాగ్ ని కొంచెం భరించుకుంటే లాస్ట్ 40 minutes ఎంగేజింగ్ గానే ఉంటుంది. సో ఎంజాయ్ చేస్తారు. థియేటర్ లో ఖచ్చితంగా శామ్ 1 woman పెర్ఫార్మెన్స్ అయితే ఎంగేజ్ చేస్తుంది. అండ్ నందిని రెడ్డి గారి స్క్రీన్ ప్లే అదంతా బాగుంది. బట్ రొటీన్ ఎక్స్పెక్టెడ్ ట్విస్టే ఉంటాయి. సో కొత్తదనం అయితే ఏం లేదు. బట్ శామ్ పెర్ఫార్మెన్స్ కోసం అయితే ఖచ్చితంగా చూడొచ్చు. మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది. తత్సదీయ సాంగ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది వర్కౌట్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, క్లైమాక్స్ లో వచ్చే మ్యూజిక్ చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ బీజిఎం బాగుంది. సో ఓవరాల్ సినిమా వాస్ గుడ్. డీసెంట్ వాచ్ ఇన్ థియేటర్స్. మస్ట్ ఫ్యామిలీ వాచ్. సో సమంతకు పోటీ ఎవరు లేరని మళ్ళీ నిరూపించింది. ఒకనొక టైం విజయశాంతి గారు చేసే ఇలాంటి సినిమాలు మళ్ళీ ఈ కాలానికి సమంత రూపంలో మళ్ళీ అలాంటి సినిమా ఒకటి వచ్చింది. సో డిసప్పాయింట్మెంట్ ఎక్కడ లేదు. మంచి బ్లాక్ బస్టర్ చూసా. బాగున్నాయి, ఫన్నీగా ఉన్నాయి. ఒక ఇంట్లో అత్త తోడు కోడలు ఎలా అయితే ఉంటారో, అంటే ఒకరిని మించి ఒకరు. నేను చికెన్, ఈ పెద్ద కోడలు చికెన్ బాగా చేస్తే
చిన్న కోడలు మటన్ బాగా చేయాలన్న పోటీ ఉంటది కదా. సో అది చాలా ఫన్నీఫుల్ గా నందిని రెడ్డి చూపించారు. ఒక మంచి హిట్ మూవీ చూసా. లేడీస్ కోసం ఎట్లాంటి మెసేజ్ ఇచ్చినారు? ప్రతి ఇంట్లోనూ లక్ష్మీదేవి కాదు కాళికాదేవి కూడా ఉంటదని చూపించారు. సో నాకు ఆ విషయంలో నేను సమంత గారికి నందిని రెడ్డి గారికి హ్యాట్సాప్ చెప్తా. నా కూతురు కూడా సమంత ఎలా అయితే ఈ సినిమాలో ఉందో అలా పెంచుతా. బాగున్నాయి. నేను అబద్ధం చెప్పను కానీ కేజీఎఫ్ అది ఇది చెప్పను కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసుకుంటే కష్టం, కానీ మామూలుగా చూస్తే కనుక ఒక మంచి హిట్ సినిమా. మంచి బ్లాక్ బస్టర్ పడింది సమంతకి, సమంత గారి కెరీర్ కి. సో సమంత మీద ఒట్టు, ఈ సినిమా సూపర్ హిట్. ఆంటీ బంగారం సినిమా సమంత మామూలుగా అయితే హీరోలు అయితే వన్ మ్యాన్ షో అంటారు, ఇది వన్ ఉమెన్ షో. విజయశాంతి లేడీ సూపర్ స్టార్ అయితే సమంత ఈ సినిమా తోటి లేడీ పవర్ స్టార్ అని చెప్పవచ్చు. ఆ ఫైట్స్ గానీ ఆ సినిమాకి సంబంధించి తను మేల్కొనేటువంటి విధం గానీ నిజంగా అద్భుతం చెప్పవచ్చు. సమంతకి మళ్ళీ ఖచ్చితంగా ఒక నేషనల్ అవార్డు వచ్చేటువంటి యాక్టింగ్ ఇరగదీసిన సినిమా లోపల. ఇక మిగతా ఎవరు కనబడరు సినిమా లోపల, ఓన్లీ సమంతనే. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సమంతనే. ఫైట్స్ గానీ యాక్టింగ్ గానీ సీన్స్ గానీ నిజంగా అద్భుతం. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. బీజిఎం కూడా సీట్ లోంచి లేచి సినిమా చూస్తారు. కొన్ని సందర్భాల లోపల ఇన్వాల్వ్ అయిపోయి సమంత యాక్టింగ్ కి కన్నీళ్లు పెట్టుకునేటువంటి సిచ్యువేషన్ కూడా సినిమా లోపల ఉంది. మహిళలు మాత్రం ఖచ్చితంగా 100% సినిమా అందరికీ నచ్చుతుంది. ఈ ఎవరికి నచ్చేది అనేటువంటి పరిస్థితి లేదు. సినిమా చాలా బాగుంది. అందరూ కూడా థియేటర్ కి వచ్చి సినిమా చూడవచ్చు. థియేటర్ లో చూడాల్సి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఈ మా ఇంటి బంగారం. లేడీస్ కి ఏం మెసేజ్ ఇచ్చినారు? ప్రతి ఇంటికి మహాలక్ష్మి కాదు కాళికాదేవి కూడా ఉండాలి అనేటువంటి మెసేజ్ నిజంగా సినిమాలో అద్భుతం. ఈ కాన్సెప్ట్ మాత్రం నిజంగా అద్భుతం. మహాలక్ష్మిలే కాదు కాళికాదేవులు కావాలి. ఇంటికి రక్షించడానికి మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా ఇంటికి రక్షణ ఉంటారని చెప్పి అవుట్ ఆఫ్ 5 కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ఈ మూవీకి? 3.5. అన్ని క్యారెక్టర్లు ఉంటాయి కానీ సమంత యాక్టింగ్ లో అందరు కూడా ఓవర్ స్టార్ అయిపోయారు. సమంతని చూస్తున్నప్పుడు వేరే ఎవరు కనబడరు. ఆ క్యారెక్టర్ లో మిగతా వాళ్ళంతా లీనమైపోయారు. శ్రీముఖి యాక్టింగ్ ఎలా అనిపించింది? శ్రీముఖి ఎంటర్టైన్మెంట్ ఉంది. సమంతని సినిమాలో కొంత డామినేట్ చేసిందంటే శ్రీముఖి అని చెప్పవచ్చు సినిమా లోపల. అలా బాగుంది. ఇలాంటి క్యారెక్టర్స్ పడితే శ్రీముఖికి ఇంకా మంచి క్యారెక్టర్స్ పడతాయి. మంచి యాక్టింగ్ చేసింది. చూసారు కదా ప్రేక్షకుల మాటలలో మా ఇంటి బంగారం రివ్యూ ఎలా ఉందో తెలుసుకున్నాం. ఒక్కొక్కరిని కొడతా చూడన్న డైలాగ్ మాత్రం ప్రేక్షకుల మనసులు కొట్టేస్తున్నట్టు అర్థమవుతుంది. 3 years తర్వాత మళ్ళీ సమంత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తున్నాను అంటున్నారు ప్రేక్షకులు. ఎవరిని అడిగినా 5.5 రేటింగ్ ఇస్తున్నారు. కెమెరామెన్ విష్ణుతో యాంకర్ ఐషు, టైమ్ 24/7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.